నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ స్పీక్స్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఒక హాట్ టాపిక్ గా మారిందనమాట. అదేంటంటే ఎలక్షన్స్. మీ అందరికీ తెలిసిందే, లోక్సభ ఎలక్షన్స్ మాత్రం ఆల్రెడీ 2024 లోక్సభ ఎలక్షన్స్ హీట్ ఎంత ఉందనేది తెలిసిందే మీకు. సో ఆ హీట్ ఏంటంటే మన హైదరాబాద్ లో ఉన్న టెంపరేచర్ కంటే అంటే హీట్ కంటే కూడా ఎలక్షన్ హీట్ మాత్రం చాలా ఉందన్నమాట. సో మనకి ఏంటంటే మనం ఈ బ్లాగ్ చేయడం మెయిన్ రీజన్ ఏంటంటే పబ్లిక్ పల్స్ అనమాట. పబ్లిక్ పల్స్ ఎలా ఉందనేది మన మొత్తం కంప్లీట్ హైదరాబాద్ లో తెలుసుకుందాం ఒకసారి. ఏంటంటే ఏ రాజకీయ నాయకుడు ఎలా పర్ఫామ్ చేస్తాడో ఈ కంప్లీట్ 5 years టెన్యూర్ లో, సెంట్రల్ లో ఎవరు ఉండాలనుకుంటున్నారు పబ్లిక్, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న పర్ఫార్మ్ అంటే ఈ ఆల్రెడీ ఓటర్స్ గెలిపించిన తర్వాత గత 5 years లో వీళ్ళు పర్ఫార్మ్ ఎలా చేశారు, నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళకి వేయాలనుకుంటున్నారా లేకపోతే ఇంకా వేరే వాళ్ళని ఎన్నుకుందాం అనుకుంటున్నారా అనేది ఈ మొత్తం మనకి పబ్లిక్ ఒపీనియన్ పోల్లో మనం తెలుసుకుందాం. సో ఈ పబ్లిక్ ఒపీనియన్ పోల్ ని మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. నాకు తెలుసు అందరు మీరు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారని ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం మొత్తం తెలుసుకోవాలని చెప్పి. సో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. మనం ఇప్పుడు వచ్చేసి ఖైరతాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో మనం ఇక్కడ ఫోకస్ చేద్దాం అన్నాడు పబ్లిక్ పల్స్ ని. సో ఇక్కడ మనం ఒక అన్నని మాత్రం కలుసుకుందాం. నమస్తే అన్న, మీ పేరు? సంపత్. ఓకే సంపత్ అన్న, ఇప్పుడు మీ కాన్స్టిట్యుయెన్సీ ఏది? ఖైరతాబాద్ అంటే సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో వస్తుంది. సో మీకు సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీలు అంటే మనకు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ఉన్నారు, రైట్. కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ ఉన్నాడు, ప్లస్ మనకు టిఆర్ఎస్ నుంచి పద్మరావు గౌడ్ ఉన్నారు. సో ఈ ముగ్గురు లీడర్స్లలో లాస్ట్ ఒక గత 5 సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే చెప్పండి అన్న. నాగేందర్ అయితే అంత పర్ఫార్మెన్స్ అయితే అప్పటి నుంచి ఏం లేదు. అప్పుడే ఆయన కనిపించేది, కనిపించాడు. ఈ పద్మరావు అయితే అందరూ ప్రజల్లో ఉంటారు కాబట్టి బెటర్. ఇప్పుడు ఓటు కూడా మనం అటే మేము అనుకుంటున్నాం. ఓకే పద్మరావు అనుకుంటున్నాం. ఎవరు గెలిస్తే ఎవరు చేయమంటే అలా పార్టీలో పోవడం అది బాగాలేదు. ఓకే అంటే ఏంటంటే ఇప్పుడు మీరు అనుకునే బట్టి ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు కాన్స్టెంట్ గా ఒక పార్టీలో కాకుండా ఏ దాంట్లో మంచిగా ఉంటే ఆ దాంట్లోకి జంప్ అయిపోతున్నారు. విన్ అయినా ఓడినా ఏదైనా సరే మళ్ళీ వెళ్ళి వేరే దాంట్లో వేరే పార్టీలో కంటెస్ట్ చేస్తున్నారు. ఓకే దానివల్ల ప్రజల నమ్మకం పోతుంది. ఓకే మళ్ళీ కిషన్ రెడ్డి గారి గురించి ఏమనుకుంటున్నారు? ఫస్ట్ నుంచి అదే ఉంది కాబట్టి ఆయన కూడా చెప్పలేము. పద్మరావు బెటర్ అని మేము అనుకుంటున్నాం. ఓకే అయితే పద్మరావు బెటర్ అంటున్నారు. ఓకే ఫైన్. ఆయన కూడా ఎట్లా ప్రజానాయకుడే, ప్రజలలో ఉండి తిరిగే నాయకుడే కాదనట్లేదు. సో దానం నాగేందర్ అయితే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి జంప్ అయిన ఆయన. సో ఆయన గురించి అయితే అంత ఒపీనియన్ లేదంటున్నారు కదా. ఓకే అయితే ఏంటంటే ఇప్పుడు అయితే మన బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. ఓకే సో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అంటే మీరు సెంట్రల్ ఎవరు కావాలనుకున్నారు? రాహుల్ గాంధీ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ మోడీ? ఎందుకని? ఇక మంచి పనులు ఉన్నాయి కానీ నేర్చుడండి. ఓకే బయట పైన కావచ్చు, తేవడం కావచ్చు, మోడీ కావాలి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నది కదా, అలా వచ్చే ప్రభుత్వాన్ని ఆగమాగా ఉంది ఇక్కడ. రైట్. ఓకే అంటే 6 గ్యారంటీలు పాలన చెప్పినారు కదా. క్యాప్ 6 ఇస్తున్నాడు, అదే 4 వేలు వస్తున్నాయి. ఓకే ఇంకా రాలేదన్నమాట. ఎలక్ట్రిసిటీ బిల్ ఏమైనా తక్కువైందా? రాలేదు, అది కూడా రాలేదు. సో ఎలక్ట్రిసిటీ బిల్ కూడా తక్కువ కాలేదంట. గ్యాస్ సిలిండర్ ఏమైనా వచ్చిందా? అది రాలేదు. మరి మన సీఎం గారేమో ఇప్పుడు 42 లక్షల మందికి ఆల్రెడీ లబ్ధిదారులు పొందారన్నారు. 5 ఎకరాలు అన్నారు, 5 ఎకరాలు ఎవరికి రాదు. సో ఇదన్నమాట. 3 ఎకరాలకి 3 నెలలకు పడ్డాయి. ఓకే నెలకు ఎకరం లెక్క పడ్డది. కేసీఆర్ ఉన్నప్పుడు 3 రోజుల కథం ఫటాఫట్. కేసీఆర్ ఉన్నప్పుడు చాలా ఫాస్ట్ గా ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాత్రం మనకి స్లోగా నడుస్తుంది అనుకోండి. స్లో నడుస్తుంది అంటున్నాడు ఆయన, కానీ అప్పుడున్నా లేకుండా ఇచ్చేది ఇవ్వాలి కదా. అంతే కరెక్టే. ఇప్పుడు అప్పులు చెప్పినా కూడా ఇప్పుడు ఆయన చెప్పింది అప్పులున్నాయని ఒప్పిస్తాడు. అంతే కరెక్ట్. ఎవరున్నా కూడా పబ్లిక్ ని మాత్రం టైం టు టైం చూసుకోవాల్సింది, అది ప్రజానాయకులది ఎవరైతే ఉందో బాధ్యత, రైట్. సో మీరు ఏమంటున్నారంటే సెంట్రల్ లో మాత్రం ఎందుకు రాహుల్ గాంధీని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు చూసినాం కదా ఇక్కడనే తికమకలు ఉంటాయి. ఓహో అంటే స్టేట్ లోనే ఇట్లుంటే సెంట్రల్ ఇంకే మొత్తం ఆగం పట్టిస్తారంటున్నా. సెంట్రల్ ఆయన ఎట్లా అంటే ఆయన దేశాన్ని బయట సైనికులకు కూడా మోడీ భరోసా. ఓకే మోడీ భరోసా ఏకదమ్ వేసేస్తాడు అందరు ఏమైనా అయితే. ఈయన రాహుల్ గాంధీ అయితే ఆలోచించాలి, ఇదే ఉంటది. రైట్ కరెక్ట్ చెప్తున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనకు కూడా ఏంటంటే మన ఆర్మీ కూడా ఎంత స్ట్రాంగ్ ఉందంటే ఎట్లా అంటే కాల్ తీసుకొని ఎట్లా అంటే నాయకుల కాల్ తీసుకొని మేము వాళ్ళని అటాక్ చేయాలా లేదా అని చెప్పి అవసరం లేకుండా డైరెక్ట్ గా ఫైట్ అటాక్ చేస్తున్నారు. అంతే కదా. అప్పుడేమో ఇట్లా లేకుండే వీళ్ళని అడగాలి వాళ్ళని అడగాలి ఉండే, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఓకే సో స్టేట్ లో ఎవరున్నా పర్లేదు కానీ సెంట్రల్ లో మాత్రం మోడీనే ఉండాలి. అంతేనా? చలో రైట్ అన్న, థ్యాంక్ యూ మీ టైం. నమస్తేనే, అంత మంచిదేనా? రైట్.
ఓకే, సో ఇది మనది ఏ కాన్స్టిట్యుయెన్సీ నుంచి వస్తుంది? ఇది హిమాయత్ నగర్ కాన్స్టిట్యుయెన్సీ. అంటే హిమాయత్ నగర్ అంటే సికింద్రాబాద్ నియోజకవర్గం వస్తుంది అనమాట. సో మనకు సికింద్రాబాద్ నియోజకవర్గం అంటే మనకి బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ఉన్నాడు, మన కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, రైట్, అలాగే మనకి టిఆర్ఎస్ నుంచి పద్మరావు గౌడ్. సో ఈ ముగ్గురు రాజకీయ నాయకుల ఇప్పుడు ఎలక్షన్స్ ఇప్పుడు మనకు 13వ తారీఖు ఉన్నాయి. సో మీరు ఒకవేళ వేయాలనుకుంటే ఓటు ఎవరికి వేయాలనుకుంటారు? ఓకే, కిషన్ రెడ్డికి వేస్తారా? ఎందుకని కిషన్ రెడ్డి అంటే ఎందుకు? ఓకే ఓకే, అంటే వర్క్ చేస్తున్నాడని చెప్పి కిషన్ రెడ్డికి వేద్దాం అనుకుంటారా, లేకపోతే జస్ట్ ఏంటంటే పేరు అరే బీజేపీ అని పార్టీ వైజ్ వేస్తున్నారా? ఓకే, వర్క్ చేసిండని చెప్పి వేస్తున్నారు. అంటే కిషన్ రెడ్డి దగ్గరికి ఎప్పుడైనా మీరు వెళ్ళినారా? అంటే ఎప్పుడైనా మాట్లాడడానికి కానీ ఏదైనా? ఓకే, మీ వాళ్ళు వెళ్ళినారా? వెళ్తా. ఇప్పుడు ఒక ఆయన రిసీవింగ్ ఎట్లుంటుంది అంటే అక్కడికి వెళ్తే ఎట్లా అంటే మనతో సహా మనుషుల్లాగానే చూస్తాడా, లేకపోతే రాజకీయ నాయకులు పక్కన జరుగురు అన్నట్టు తీసేస్తాడా? ఓకే, సో ఏంటంటే ఇప్పుడు మీరు సెంట్రల్ అంటే మీరు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ లాగా నిలబడుతుంది. ప్రైమ్ మినిస్టర్ మోడీ గురించి అయితే మీకు తెలిసిందే. సో ఈ రెండిట్లో మీరు ఎవరిని ఎన్నుకోవాలనుకుంటున్నారు? ఎందుకు మోడీ? అనుభవం 10 ఏళ్ల సంది వాళ్ళు ఉన్నారు. ఓకే, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కాలేదు. ఓకే, సో 10 ఏళ్ల సంది మాత్రం ప్రైమ్ మినిస్టర్ అంటే మోడీ వాళ్ళు దేశాలు తిరుగుతాడు, ఏం చేయలేదు దేశానికి అని అంటున్నారు కదా రాహుల్ గాంధీ. పబ్లిక్ చెప్తుంటారు కదా సార్. అంటే మీరేమనుకుంటారు, చేసిండే మన వర్క్? రేషన్ బియ్యం తిరిగి ఇస్తుంది ఇప్పుడు. ఓకే, ఇక గంతే చాలు కదా మాకు. ఎన్నో ఇచ్చింది అనుకో, రేషన్ బియ్యం ఫ్రీ తింటున్నాం ఆయన. ఓకే, ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఆయన మళ్ళా వస్తే 2030 వరకు కూడా రేషన్ బియ్యం ఫ్రీ ఇస్తా అంటున్నాడు. ఎట్లా అంటే మనిషికి 5 కిలోల బియ్యం లాగా 6 కిలోలు. ఓకే, అయితే ఎంత మంది ఉన్నా కూడా ఇంట్లో ఎంత మంది ఉన్నా కూడా వాళ్ళందరికి 6 కిలోల లాగా ఇస్తా అని చెప్పి అంటున్నాడు. అది కూడా నెక్స్ట్ ఇంకా 5 ఏళ్ళు. ఓకే 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 ఓకే, అయితే ఓకే, మీరు ఏదైతే ఏముంది సిటీలో మన స్టేట్ లో ఎవరున్నా కూడా సెంట్రల్ లో మాత్రం మోడీ గారే ఉండాలంటున్నారు, అంతేనా? ఓకే, ప్రతి మనిషి అదే ఆలోచిస్తారు కదా సార్. అవునవును, కరెక్టే. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చి ఎన్ని రోజులు అయింది అంటే మనకు డిసెంబర్ లో ఎన్నుకున్నాం కదా. సో 6 గ్యారంటీస్ అని చెప్పి మాత్రం మన 6 గ్యారంటీలు అమలు చేస్తాం. ఓకే ఓకే ఓకే, బస్ మాత్రం అందరికి వచ్చింది లేడీస్. ఓకే, అదొక గ్యారంటీ మాత్రం 100% మీకు అమలు మాత్రం అయింది. గ్యాస్ ది మొత్తం కాలే, కొంతమందికి వచ్చింది కొంతమందికి అంటే 500 రూపీస్ గ్యాసా? ఓకే, మీకు వచ్చిందా 500 రూపీస్ గ్యాస్? 500 రూపీస్ వస్తుందా సిలిండర్, గ్యాస్ సిలిండర్? రైట్, మీకు వస్తుందా? మీకు వస్తుందండి? 500 రూపీస్ మేరా క్యా? రైట్, ఒకరికి వచ్చిందంట. ఇక్కడ చూడండి మెజారిటీ, ముగ్గురికి రాకపోతే ఇంకొకరికి వచ్చింది. కరెక్ట్ కరెక్ట్. సో దాంతో పాటు ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మీకు కరెంట్ బిల్ 200 యూనిట్స్ లోపు ఉంటే మనకు బిల్ మాత్రం ఫ్రీ ఉంటుంది అన్నమాట. ఇంకా కాలేదా? ఓకే, ఇది కూడా ఉందన్నమాట. అంటే ఇవన్నీ డ్రాబ్యాక్స్. యాక్చువల్ ఏంటంటే వచ్చిన 100 డేస్ లోపు అంటే ఆయన తీసుకున్న తర్వాత పవర్ వచ్చిన తర్వాత 100 డేస్ లోపు ఇవన్నీ చేస్తా అన్నాడు. సో ఇది కూడా ఒక డ్రాబ్యాక్ ఉందన్నమాట కాంగ్రెస్ కి. ఓకే, సో ఇది కూడా ప్రాబ్లం ఉండొచ్చు. కానీ మీరు అనేది ఏంటంటే ఇక్కడ మన స్టేట్ లో ఎవరున్నా అంటే గల్లీలో ఎవరున్నా కానీ ఢిల్లీలో మాత్రం మోడీనే ఉండాలండి. ఓకేనా? రైట్, ఓకే, విన్నర్ గా ఇక్కడ పబ్లిక్ పోల్. థ్యాంక్ యూ అన్న మీ టైం ఇచ్చినందుకు. రైట్, థ్యాంక్ యూ. నమస్తే అన్న. సో ఇక్కడ ఇంకో అన్నతో మనం పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవడానికి వచ్చినాం అనమాట. సో అన్న, ఇక్కడ ఏ కాన్స్టిట్యూయన్సీ వస్తుంది మంది? సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ. సికింద్రాబాద్ కాన్స్టిట్యూయన్సీ అయితే మీకు ఐడియా ఉంది కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, ప్లస్ ఇక్కడ టిఆర్ఎస్ నుంచి మనకి పద్మరావు గారు ఉన్నారు. ఈ ముగ్గురు ఉన్నారు కదా. సో ఈ ముగ్గురిట్లో మీరు ఒకవేళ ఎన్నుకుంటే ఏ రాజకీయ నాయకులు ఎన్నుకుంటే బెటర్ మన కంట్రీ గురించి? అంటే మన ఇప్పుడున్న ఏరియా డెవలప్మెంట్ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ గురించి ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాను. ఏరియా డెవలప్మెంట్ అంటే బీఆర్ఎస్ పద్మరావు అయితే ఓకే, సెంట్రల్ అనేమో మోడీ గారు ఉండాలి. ఓకే, అయితే ఇప్పుడు మీరు అన్నది ఓకే. సో కిషన్ రెడ్డి గారికి ఇప్పుడు ఓటేస్తే మోడీకే కదా డైరెక్ట్ వెళ్తారు? మోడీకి వెళ్తారు. ఓకే, ఇప్పుడు మీరు స్టేట్ లో అంటే మీరు స్టేట్ లెవెల్ కి సపోర్ట్ చేస్తున్నప్పుడు? స్టేట్ లో అయితే
మోడీకి ఇస్తారు. ఓకే, ఇప్పుడు కూడా ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ కూడా మళ్ళీ మోడీ కావాలి. సో కిషన్ రెడ్డి గారితో అంటే ఎట్లాంటి ఆయన వర్క్ స్టైల్ ఎలా ఉందంటే మనం మీరు ఎప్పుడైనా వెళ్తే కానీ జర వర్క్ చేయడం కానీ అలాంటిది ఏమన్నా ఉందా? అంటే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎట్లుండే ఆయనది? చాలా బాగుండే కదా. ఎట్లా అంటే ఎవ్రీడే రోజు డైలీ ఎట్లా అంటే పబ్లిక్ సర్వెంట్ లాగా రోజు రోడ్ పైన ఉంటుండే అందరు జనాల మధ్యలో. ఇప్పుడు ఏంటంటే జర మినిస్ట్రీ వచ్చిన తర్వాత ఇక్కడ ఉండడం జర అందుబాటులో ఉండడం తక్కువైంది. సో దానివల్ల ఏంటంటే పద్మరావు కేసు బాగానే ఉంటది అని అంటున్నారా? ఓకే, పద్మరావు. ఓకే, రైట్. ఓకే, సో మనకి ఇప్పుడు స్టేట్ లెవెల్ ఓకే మీరు చెప్పినారు. అయితే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ వచ్చేసి మనకు ఒకటి మోడీ ఉన్నారు, రాహుల్ గాంధీ ఉన్నారు. సో ఇద్దరిట్లో మీరు ఎవరు చేస్తే బాగుంటది? మోడీ గారు. ఎందుకు రాహుల్ గాంధీ ఎందుకు వద్దనుకుంటున్నారు? ఎందుకు వద్దాని వద్దని చెప్పుకోలేము. మోడీ సెంటర్ అందరికి మంచి జరుగుతుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ కూడా అందరు ఫ్యూచర్ బాగుండాలి, బాగుంటదని ఇంకా 40 సంవత్సరాలు ఇంకా 40 సీట్లతో గెలవాలని ఆయన అనుకుంటున్నాను. గెలవాలి, మంచి గెలిచినే మంచిది. ఓకే, అప్పుడే మన దేశం బాగుపడుతుంది. ఓకే, సో రాహుల్ గాంధీ అంటే మాత్రం ఆయన ఒపీనియన్ లేరన్నమాట. ఇప్పుడు వస్తే కానీ మనం ఏంటంటే దేశం వల్ల ఇంకా ముందురకాలి, ఇప్పుడున్న డెవలప్మెంట్ కంటే కూడా ఇంకా ముందురకాలంటే కూడా మోడీ గారు రావాలని చెప్పి అనుకుంటాం. అంతేనా? ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. సో మనం ఇంకో పెద్ద మంచి ఇద్దరికి అయితే వచ్చినాం. కాగా నమస్తే. ఓకే, సో ఇప్పుడు 13 తారీఖు వచ్చేసి మనకు ఎలక్షన్స్ ఉన్నాయి. మీకు ఐడియా ఉంది కదా, లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ ఎలక్షన్. సో ఇక్కడ ఇది మన కాన్స్టిట్యుయెన్సీ వచ్చేసి సికింద్రాబాదే కదా. సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో ఇప్పుడు మనకు వచ్చేసి బీజేపీకి కిషన్ రెడ్డి, దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి, ప్లస్ బీఆర్ఎస్ నుంచి మనకి పద్మరావు. సో ముగ్గురు కూడా గట్టి క్యాండిడేట్లే, మంచి పోటీ ఇచ్చే క్యాండిడేట్లే. సో మీరు ముగ్గురు ఎట్లా అంటే ఎవరికి ఓటేస్తే బాగుంటది, మన కాన్స్టిట్యుయెన్సీ అంటే డెవలప్ కావాలంటే ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది అనేది అనుకుంటున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ ఫామ్ చేస్తా అంటే పద్మరావు గెలవాలి. ఓకే, పద్మరావు పక్క గెలుస్తుంది ఇక్కడ. ఓకే, పద్మరావుది పోల్ అంటే ఇక్కడ గ్రిప్ అంటే మంచి హోల్డ్ బాగుంది అక్కడ పద్మరావుది. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు స్టేట్ వైజ్ లో మీరు చెప్పేస్తారు. మీకు సెంట్రల్ లో మీరు ఇప్పుడు వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ మోడీ ఒకరు, రాహుల్ గాంధీ క్యాండిడేట్ ఫేస్. ఇద్దరిలో ఎవరు గెలిస్తే బాగుంటుంది మన దేశానికి? బీజేపీ గెలవాలా, ప్రైమ్ మినిస్టర్ మోడీ గెలవాలంటున్నారా? ఓకే, ఎందుకని అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ ఎందుకు కాదు, రాహుల్ గాంధీ ఎందుకు కాదు? ఆయన కొన్ని పనులు బాగా చేస్తున్నారని జనాలు. మోడీ గారు పనులు బాగా చేస్తున్నారు, దేశంలో ఒక లెవెల్ కి తీసుకొని పెడుతున్నారా? రాహుల్ గాంధీ ఎందుకు వద్దనుకుంటున్నారు? వద్దంటున్నారు కాదు, వాళ్ళు అన్ని తుగ్గులో పనులు చేస్తున్నారు. ఓకే, దాని గురించి మోడీకి ఆఫరిస్తుంది జనాలంతా. ఓకే, సో జనాల్లో ఏంటంటే ఎవరైతే బాగా పనిచేస్తారో దేశం కోసం, ఎవరైతే పాటుపడతారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఒక ఒపీనియన్. అంతేనా? ఓకే, సో మనకి ప్రెసెంట్ ఏంటంటే వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, రైట్? మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేస్తాను చెప్పినట్టు చేయలేదు. ఓకే, దాంట్లో ఎన్ని అమలు అయింది మనకి? ఒకటే. ఏది? బస్. మిగతా ఏంటంటే మీకు గ్యాస్ కానీ ఏమైనా వచ్చిందా? గ్యాస్ 1000 రూపీస్ ఇస్తేనే మళ్ళీ గ్యాస్ పడతా అంటారు, పైసలు మళ్ళీ బ్యాంక్ లో పడతా అంటారు, అది ఫెయిల్ అయిపోయింది. 200 యూనిట్లు అన్నారు కరెంటు, అది ఫెయిల్ అయిపోయింది. కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తలేదు. మళ్ళా స్కూటీ అని చెప్పారు. అవునవును అన్నారు, మహిళలకు స్కూటీ అన్నారు, అది ఇంకా స్టార్ట్ కాలేదు. ఇంకోటి 2500 ఆడవాళ్ళకి లేడీస్, ఎంతమంది లేడీస్ అంతమంది. పెన్షన్ వేరే పథకం పైన ఇస్తాను, వాళ్ళన్నీ ఏం రాలేదు ఇంకా. అయితే వచ్చి యాక్చువల్లీ ఏంటంటే మన కొత్త సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి ఒక 100 డేస్ లోపు మాత్రం ఇవన్నీ అమలు చేస్తా అని చెప్పి మాత్రం చెప్పలేదు. సో ఇప్పుడు మాత్రం ఇవి ఏంటంటే ఒకటి మాత్రం అమలైంది, ఏది బస్సెస్. ఆగస్టు 15 లోపల 2 lakhs రూపీస్ ఫార్మర్స్ చేస్తారు. ఓకే, బాగానే ఉంది స్కీమ్ లో, ఐడియా మీకు బాగుంది, మీకు అవగాహన బాగుంది. ఓకే, దాని గురించి దేవుని మీద ప్రమాణం చేస్తున్నారు, నువ్వేదో నీ రాజీనామా చేస్తా, నువ్వేదో సరే చూద్దాం ఇక అదే మరి. కానీ సరే మీరు చెప్పింది ఏంటంటే ఇక్కడ మాత్రం పద్మరావుని మాత్రం ఓటేస్తున్నాం, కానీ మీకు సెంట్రల్ లో మాత్రం బీజేపీ సెంట్రల్ లో మాత్రం ఢిల్లీ అంటే గల్లీలో ఎవరున్నా కూడా ఢిల్లీలో మాత్రం బీజేపీ రావాలి. బీజేపీ వస్తేనే మన డెవలప్మెంట్ అనేది ముందెళ్తుందని అంటారు చాలా మంది, అదే కోరిక. ఓకే, రైట్, థ్యాంక్ యూ మీ టైం ఇచ్చినందుకు. మీ పేరు? విఠల్ గారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి.